దిగేసా ఎలా దిగేసా ఎలా కొట్రా కొట్రా రే కొట్రా కొట్రా రే కొక్కరా కొక్కరా రే కొక్కరా కొక్కరా రే ఏంద్ర చేసేది ఏంద్ర చేసేది ఏంద్ర చెప్పే చెప్పు టీవీలో ఆ రకంగా వైరల్ అవుతుంది పిల్లకాయలు పట్టుకెళ్ళి వస్తున్నారు చెప్పా పిల్లకాయలు పట్టుకెళ్ళి నీకేందంట పట్టుకెళ్ళి పిల్లకాయలు పట్టుకెళ్ళి పిల్లకాయలు పట్టుకుని నువ్వు వెళ్ళి ఆడతా నువ్వేడురా చెప్పేది బీహార్ వాళ్ళు 100 మంది దిగారంట చీరాల్లో బాపట్లలో దిగితే మమ్మల్ని ఏం చేయమంట పిల్లకాయలు పట్టుకెళ్ళే వాళ్ళు అదే ఏం చేయమంటావు పిల్లకాయలు పట్టుకెళ్తే మమ్మల్ని ఏం చేయమంటారా కాగితాలు బోతుకలు ఎరికెళ్ళు ఈ రకంగా తిరుగుతున్నారంట అందుకని నువ్వు పంచేది చెప్పేది నువ్వు కూడా విగ్గి ఒకటి ఎత్తా చూడు అర్థం అవుతుంది లేదా నా ఎప్పుడు తిరగతం కాదు ఇద్దరు కలిసి పంచాయతీలో మధ్యాహ్నం ఒక రౌండ్ వేసాం అనుకో పిల్లకాయలు స్కూల్ కి అన్నం వస్తారు అన్నం వెళ్తారు కదా ఎప్పుడు తిరుగుతున్నారంట వాళ్ళు ఏం కాపలా అర్థం కాదు మనం కూడా బీహార్ లాగా వెళ్ళాం అనుకో అర్థమైపోతారు ఆగో చెప్పేది అర్థం కాదు నీకు పిల్లకాయలు పట్టుకెళ్తే చెప్పు పంచాయతీలు డబ్బులు కలెక్ట్ చేశారు ఆల్రెడీ 20 మంది పిల్లకాయలు మిస్సింగ్ అయ్యారు నీకేం అర్థం అవుతుందా కళ్ళు గిల్లు కిడ్నీలు తీసుకుని అమ్ముకుంటున్నారంట పప్పు చెక్క అమ్మేవాడా అదేమన్నా మిఠాయి బూందీ తీసుకెళ్ళమ్ముకుంటానికి డబ్బులు ఎత్తారు మధ్యాహ్నం స్కూల్కి వెళ్ళి ఒక రౌండ్ వేసి వద్దామా రాపోయా గోతంలో మడతేసి తీసుకెళ్తా చెప్పేదా ఏంద్రా నేను పిల్లకాయలు కాపలా కాసేవాళ్ళ అమ్మేవాడా గోతం వేసుకొని ఇద్దరు వెళ్దాం స్కూల్కి వెళ్ళి మనలాంటి కానొచ్చు పట్టుకొద్దాం మనం అర్థమైందా వాళ్ళు బీహార్ బ్యాచ్ అంట 100 మంది దీంట్లో పెట్టి తీసుకెళ్తా డబ్బులు ఇస్తారు బాబాయ్ రోజుకి మాట చూడు ఇది పెద్ద చెప్పేదా పట్టుకొని వాళ్ళని పట్టుకుని ఇచ్చామనుకో అర్థమైందా 10 కోట్లు ఇస్తారన్న మనకు ప్రభుత్వం నాకు అవసరం లేదురా నీ 10 కోట్లు వద్దు నువ్వు వద్దు పోరా నువ్వు వెళ్ళి పట్టుకోరా నీకు అవసరం లేదా నాకు అవసరం లేదు అవసరం లేకపోతే మాడు మేము కొడతాం అవసరం లేదు పని చూపిస్తుంటే పిల్లకాయలు పట్టుకుని కళ్ళు తీసుకెళ్తుంటే నన్ను కాపలా కాయమంటే నీకెందుకురా తీసుకెళ్ళి బర్రె కొట్లు అమ్మేసి పేడ కొడితే ఎగతాలుగా ఉందా నీకు నన్ను చూస్తే బర్రె కొట్లు పెడితే ఏమవుతుంది పద్దాకలా బరిగొడ్డు నీ ఎంపటి తిరగమంటుంది గాలిక ఏంది నీ ఎంపటి తిరిగేది నేను గాలిక చెప్పేది అవార్డు వచ్చింది పట్టుకుంటే పాటలేని అదవో నువ్వు నీకు నీ ఎంపటి పిల్లకాయలు అమ్ముకుంటుంది బీహార్ కూడా నేను అమ్ముకున్నా నువ్వే నేను అమ్ముకున్నా మొహం ఎట్టుంది నీ మొహం ఎట్టుంది కాకి మొహం మొహం ఎట్టుందిరా అరే పిల్లులు పెట్టే మొహం నీ మొహం పిల్లులు పెట్టేవాడు మొహం ఎన్ని కాదు రామనుగో 10 స్కూల్ కాడికి వెళ్ళి గంట కల్లా ఊరు రౌండ్ వేసి వద్దాం రాను తిరగలేను ఇగో చెప్పేది బాబాయ్ మర్యాద కాదు ఏం చేస్తా వెళ్ళేమనుకో చదువుతున్నా పాప తెప్పించామని చదువుతున్నా నేను తిరిగే పిల్లకాయలు ఎగిరి తిరగలరా పిల్లకాయలు ఎగిరిగా బీహార్ వాళ్ళు వచ్చారు బాబాయ్ ఆగు ఏం చెప్పు నాకు ఈ డ్యూటీ అప్ చెప్పారయ్యా నేను ఒక బాబాయ్ అన్నట్టు తీసుకెళ్తాను బర్రెలు ఆయన సేమ్ ఆయన ఎట్టగా ఉంటాడు పిల్లలు పట్టోడు అని చెప్పాను నీ గురించి పట్టోడు లాగా నువ్వు లేవా లేవట్రా ఖాతాలు ఎరువులాగా లేవా మన ఇద్దరు అట్ట ఉన్నాం అనుకో ఆ పిల్లకాయలు పట్టి మనకు అర్థం అవుతారు అర్థమైందా పట్టుకోరా నేను రాను ఏంది నీ మర్యాద నీకు నాకు మర్యాద ఏందంట ఏంద్రా మర్యాద చెప్తారా తీసుకో నీకు ఎంత కావాలి ఆగమని చెప్పినప్పుడు ఆగు కదలేవనుకో బర్రె కొట్టు ఆగు ఎందుకు
ఎందుకు చదువుతారా ఎందుకు కొడుతున్నా? ఎందుకు రామన్నారా ఏంటి రామన్నావు పిల్లకాయలు కాపలా పిల్లకాయలు నీ కాపలా డబ్బులు ఇస్తారుగా ఏంద్ర నువ్వు ఇచ్చేదే ఒంటి గంటకి ఏడకి వెళ్తావు నువ్వు? నేను ఆడగలిసి నీకెందురా ఆడగలిసి నీకెందుకు ఏ పని నీకు ఏంది ఎక్కువ పడుతున్నా? నరాలు పీకి వెళ్తుంటా. ఎక్కువ మాట్లాడమాక మర్యాదకు వచ్చి చూడు ఒంటి గంట కల్లా 10 స్కూల్ కూడా హాజరు అవ్వాలి చెబుతావు నువ్వు. నువ్వే పిల్లకాయలు కిడ్నాప్ చేస్తాను నీ మీద కేసు పెడతా. కళ్ళు గిల్లు అమ్ముకున్నాడు బరువుకి వెళ్తా ఊరికి నాటకం ఆడతా అని చెప్తా. యాదవ్ మాటలు మాట్లాడితే చంపేస్తా అమ్మిడి కొడుక యాదవా ఏమనుకున్నావురా ఏంది పిల్లకాయలు పట్టుకెళ్ళేది నేను పిల్లకాయలు పట్టుకెళ్ళాను మరి రాబోతే నీ మీద కేసు బుక్ చేపిస్తా. అవార్డు నాకు వచ్చింది అవార్డు వచ్చింది అవార్డు కాదు నీకు రావాలి గొట్టం రావద్దు నీకు అవార్డు కదా నీకు వచ్చేదా బొచ్చు వచ్చింది తిప్పిక్కో రావా? నేను రాను రాను రాకుండా కదిలేక ఏం చేస్తా కదిలేక ఏం చేస్తావురా తొక్కి వెళ్తే తొక్కు తొక్కురా తొక్కురా రే తొక్కురా తొక్కురా రే ఎల్లాగో బర్రెలు నీయాగా బర్రెలు నీయాగా మొత్తం తీసుకెళ్ళి సంతలు అమ్మిస్తా. అమ్ము అమ్ము రేపు శనివారం కోపించుకో కూడా సంతలు అమ్ముతా కోపిస్తా కోపి రారా మరి మరి కోపిద్దరా ఏంద్ర పరిగుంటు అమ్ముతా నేను అమ్ముతా రాను రాను రాకుండా బాబు రామా మాట్లాడుతున్నా మాట్లాడు ఏంది నీతో మాట్లాడేది నీతో మాట్లాడేది అడ్వాన్స్ ఇప్పిస్తా తల మీద చదువుతున్నా పాపం చెప్పి మాక పాపం వచ్చిందనుకో అంబే కొడుకు కేక్ కొరుకుతా ఏమనుకున్నావు మర్యాదగా వెళ్ళిపో నీకు ముందు కూడా పోపిస్తా వాళ్ళు ఇస్తానన్నారు అలిస్తే తాగురా నీకు అన్నం తిన్న తర్వాత రౌండ్ వేసి రౌండ్ నీకు పని పాటలేదు కావాలి పిల్లకాయలు పట్టుకెళ్ళి నువ్వు లాగుంటావు నాకు ఎడ దొరుకుతారు గాలి తిరిగి ఎటవ లాగుండవు దొంగ లాగుండవు ఎడ ఎలా కప్పలు దెంగ కూడా ఉండేటుంటారు ఎటవ ఎట్లున్నా చికెన్ కి సామాన్లు ఇచ్చేవాళ్ళు లాగా నువ్వే ఎట్లా నువ్వు తారు పోసేవాళ్ళు అదుకులేసి ఇప్పుడు ఏమి కాదు బీపీ తెప్పి మాకు పట్ట పెట్టి కొడతా పట్ట పెట్టేస్తా. ఇగో నేను చెప్పేదన్నా నీకు చెప్పేది ఒక రోజు నువ్వు రా తర్వాత నేను వెళ్తా కాండ్రాలకి నేను కారణాలు నేను రాను నేను తీసుకొస్తానని చెప్పిగా బర్రెలు గొడ్లు కాసి ఆయన అన్నాడు ఆయన వస్తాడు ఆయన చెప్పా నేను ఏ బరిగొడ్లు కాసి ఆయన ఏ బరిగొడ్లు కాసి ఆయన బర్రెగొడ్లు కాసాడు పందులు కత్తనా ఏంది చేతుకోండి అనుకున్నాను పందులు కత్తా నువ్వు కాసుకో పందులు కుక్కలు నువ్వు కాసుకోరా ఏంది ఏంద్రా ఏంది నువ్వు ఎక్కువ చేస్తా కొట్టు కొట్టురా 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 ఇస్తాగా చేయగో ఇదిగో ఇసుకు పోతా తల్ల పోతా మర్యాదగా రా ఏంది బీపీ తెప్పిస్తున్నా తగిలింది అనుకో ఏంది చేసాలేంది పగలు కొత్త చెప్పావు నీకు డబ్బులు తప్ప ఎవరిది రాకపోతే నువ్వే పెడతా నేమే పెడతా నువ్వే పిల్లకాయలు కిడ్నాప్ చేసి అమ్ముతున్న వాళ్ళకి బీహార్ వాళ్ళకి జోతా పెట్టుకో నీకు ఉండి దిక్క మరి అక్కడ నువ్వు మర్యాదకు రామని చెప్పా నీకు గో బాబాయ్ ఏది రామంటే ఏం చదువుతుంది గో చదువుతారా నువ్వు చెప్పేది స్కూల్ వెళ్దాం స్కూల్ కాడికి 10 స్కూల్ మాట్లాడా నాకు అవసరం లేదు 50,000 రోజుకి మధ్యాహ్నం 1 గంట ఊరికి రౌండ్ వేసి పిల్లకాయలని ఎవరు కిడ్నాప్ రాబోది బరిగొడ్డు ఏం చేస్తుంటండి బరిగొడ్డు కాడికెళ్తావా ఏంది బరిగొడ్డు కాడికెళ్తా నీకే మర్యాద ఓపెత్త చదువుతున్నా బరిగొడ్లు ఏంది రా బాబాయ్ ఇది పెద్ద ప్రాజెక్ట్ చెప్పేది సక్సెస్ అయింది అనుకో హైదరాబాద్ వెళ్తాం చెప్పేది హైదరాబాద్ లో 500 స్కూల్ ఉన్నాయంట. హైదరాబాద్ ఆడుకోరా కాదని డ్రామాని వాళ్ళు పెద్దోళ్ళు చెప్పినప్పుడు ఈయన మర్యాదగా లేదా ఒక్క బర్రి కూడా ఉన్నది చదువుతున్నా బర్రి ముట్టు
ఆగు. ఏంది 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 నీకేం చెప్పాను? ఏంది 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 ఏం చెప్పు? ఏంది దిగేద్దాం ఎలా దిగేద్దాం ఎలా ఎవరు రావు నువ్వా? రాను ఆ? రాను రావుగా? రాను. మరి వాళ్ళకేం చెప్పంట? నేను చేస్తాను. ఏయ్, ఏయ్, నేను చేస్తాను. ఏయ్. ఆ? ఏంటా? ఇసిగిపోతాం ఏంది? ఏంది ఎవరు రమ్మన్నాడు నేను రావద్దు అట్లా సరే నీ బరిగొడ్లు ఉంటాయని చూస్తా అక్కడ. ఏయ్ ఏయ్, చెప్పగా మర్యాదగా బరి కాడకు రా అని చెప్పాను నీకు. రాను రాను పో ఏయ్, ఏంది ఏయ్, అది తగలుతాయి చదువుతున్నా.